భీష్ముడు ధర్మానికి అంకితమైన మహావీరుడు. సుదూరకాలంలో కురురాజ్యంలో శంతను అనే రాజు ఉండేవాడు. అతను గంగా దేవిని వివాహం చేసుకున్నాడు. కాని గంగా తన గత జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తన కొడుకులను పుట్టగానే గంగలో ముంచేస్తానని శంతనుతో చెప్పింది. శంతను దీనికి విచారించినా గంగా మాటకు అంగీకరించాడు. అలా తన మొదటి 7 కుమారులను గంగలో ముంచేసింది. 8వ కుమారుడు జన్మించేటప్పుడు శంతను తట్టుకోలేక గంగను ఆపి తన కొడుకును బతికించమని వేడుకున్నాడు. గంగ అంగీకరించింది కాని ఆ బిడ్డ భీష్ముడు ఎవరికోసం అయినా యుద్ధం చేయాలనే ప్రతిజ్ఞ చేయాలని షరతు పెట్టింది. శంతను అంగీకరించాడు. భీష్ముడు పెద్దయ్యాక మహావీరుడు అయ్యాడు. తన తండ్రి రాజ్యాన్ని కాపాడాడు. కాని తన ప్రతిజ్ఞ కారణంగా తన సోదరుడి భార్యలను కాపాడలేకపోయాడు. తరువాత తన సోదరుని భార్యల ద్వారా కురువంశాన్ని పెంచడానికి కృషి చేశాడు. మహాభారత యుద్ధంలో భీష్మ కౌరవ సైన్యాన్ని నడిపించాడు. తన పరాక్రమంతో పాండవులను కష్టాల్లో పడేశాడు. యుద్ధభూమిలో అస్త్రాలు తగిలి భూమి మీద పడి తన ప్రాణాలను విడిచే సమయం కోసం ఎదురుచూశాడు. భీష్ముడు తన జీవితమంతా ధర్మానికి అంకితమైన వ్యక్తి. తన ప్రతిజ్ఞకు ఎంతటి కష్టం వచ్చినా కట్టుబడి ఉన్నాడు. అతని ధర్మనిష్ట, సహనం మరియు త్యాగం భారతీయ సంస్కృతిలో ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి.